అందుకే సామెతల గ్రంథంలో కష్టపడి సంపాదించింది కొంచెమైనా కూడా తృప్తిగా ఉంటుంది, ఆశీర్వదించబడినటువంటిదిగా ఉంటుంది. అన్యాయము చేత విస్తారముగా వచ్చుబడి అది ఎంతున్నా ప్రయోజనం లేదు అని మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఆదాముకు ఆ రోజు సెలవు ఇచ్చాడు, నీవు బ్రతుకు దినములన్నీ ఈ భూమిని నీవేం చేస్తావంటే కష్టపడి చెమట కార్చి దీని నుండి వచ్చే ఫలాన్ని నువ్వు తింటావని అక్కడే చెప్పాడు ఆయన. ఈరోజు కష్టపడిన సొమ్మును విడిచిపెట్టి మనం ఏం చేస్తూ ఉన్నామో సునాయాసంగా వచ్చేటువంటి మోసపూరితమైన అనాలోచితమైన అనేక రకాలైనటువంటి రాబడుల మీద మన ధ్యాస పెరిగిపోతూ ఉంది. అన్యాయమైనటువంటి సంపాదన చేత ఆ యొక్క సంపాదన కుటుంబంలో మనం పెట్టినప్పుడు అది శాపగ్రస్తమైంది. యెహోషువ గ్రంథంలో మనం చూస్తే ఆకాను అనేటువంటి ఒక వ్యక్తిని ఉదయకాలంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు. సెలవిచ్చాడు ఆయన, యెహోషువతో సెలవిచ్చాడు ఆయన, ఇదిగో నీవు యుద్ధానికి వెళ్తూ ఉన్నావు, నీవు యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువుల నుండి నీవు రక్షించబడాలంటే శాపగ్రస్తమైనటువంటిది ఏది కూడా నీ జనుల మధ్య ఉండకూడదు, నీ జనుల కుటుంబాలలో ఉండకూడదు అని ఆజ్ఞాపించాడు దేవుడు. శత్రువుల యొక్క సొమ్మును ఏది కూడా నీవు ముట్టకూడదని ఆజ్ఞాపించాడు. అయితే ఆకాను ఏం చేశాడంటే అక్కడ శత్రువుల యొద్ద నుండి చూసినప్పుడు అక్కడ కొన్ని వస్తువులు దొంగిలించుకొని వచ్చి తన గుడారం లోపల ఏం చేశాడు, పాతిపెట్టాడు. ఎవరికి కనపడకుండా పాతిపెట్టేశాడు. ఈరోజు నీవు శాపగ్రస్తమైన ధనాన్ని తీసుకుని వచ్చి ఎవరికి నన్ను ఎవరు చూడలేదు, నన్ను ఎవరు గమనించలేదు అని దాచిపెట్టి పైన సంబరపడుతూ ఉన్నావేమో. అయితే నీకు శిరస్సుగా ఉన్నటువంటి దేవుడు పైనుండి చూస్తూ ఉన్నాడు. ఎటువంటి ధనాన్ని నీ కుటుంబంలో నీ వెచ్చిస్తూ ఉంటున్నావు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు అని మాట్లాడుతూ ఉంటున్నాడు. నా ప్రియమైనటువంటి వారలారా, నిన్ను నీవు ఒకసారి పరీక్షించుకో. కుటుంబ యజమానివి నీవు.